కృష్ణ, మాది మా గ్రామ పంచాయతీ ఎల్లుంబాయి, చౌటుపల్లి మండలం, యాదాద్రి డిస్టిక్. సార్, గత బీఆర్ఎస్ హయాంలో మీ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి నోచుకుంది సార్? బీఆర్ఎస్ హయాంలో మా గ్రామం అయిన కాడికి మంచిగానే వచ్చినాయి. మహిళలకు కానీ వచ్చే ఏది రైతు బీమా కానీ రైతు బంధు కానీ టైం టు టైం వచ్చినాయి. టైం ప్రకారంగా జనం మంచిగానే ఉన్నారు. అట్లాగనే సార్, గత సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉంది సార్? సర్పంచ్ పదవులు అంటే మా గ్రామం చిన్నది కాబట్టి వచ్చిన ఫండ్లల్లో మామూలుగా మంచితనంగానే జరిగినాయి అనేది మేము అవగాహనిస్తున్నాం. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనేది ఇవి కేసీఆర్ కిట్టు వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది. ఇంకా పోతే ఇవి స్నానాల గదులు వచ్చినాయి. మళ్ళా వాటర్ వచ్చింది. వాటర్ కష్టాలతో ఉన్నది, కోరుకున్నది కూడా వాటర్ ఇంటింటికి గ్రామానికి అయితే వచ్చింది. గ్రామం తరఫున ఊరంతా కూడా దాన్ని చేదోడు చేసుకుంటే ఈ టాంకీల వల్ల అందరు కూడా చెందుతున్నది మంచిగా. అట్లానే సార్, మీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో అద్భుతమైన పథకం దళిత బంధు, బీసీ బంధు, యాదవులకు గొర్రెల పంపిణీ, గొర్రె పంపకం ఎన్ని యూనిట్లు జరిగింది? దళిత బంధు కూడా వచ్చింది. యాదవులకు, మా కుర్మా గొల్లలకు మాత్రం అందరికీ ఏ వ్యక్తి లేదనుకుంటే మొత్తానికి వచ్చేసింది. మా ఊళ్ళో 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి అందరికీ వచ్చింది మా దాంట్లో. అట్లాగనే సార్, డబుల్ బెడ్రూమ్లు ఈ గ్రామానికి ఎన్ని ఇచ్చారు సార్? ఇక్కడ ఏది కూడా రాలేదు. అవి మా ఊర్లో లేవు, చేయలేదు. డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, రాలేదు. మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడం ప్రధాన కారణమే సార్? ప్రధాన కారణం అనేది ఇక వాళ్ళు కొంచెం రాజకీయంగా పెద్దరికంగా వాళ్ళు పెట్టుకున్నది. కానీ జనాలు మాత్రం ఏదేం లేదు, ఎమ్మెల్యే గెలవాలి, మా కేసీఆర్ రావాలి. కానీ ఎమ్మెల్యే త్రూ అనేది కొంచెం చొచ్చుకొని పోయి కలుపుకొని పోయేది కొంచెం అటు ఇటు ఉండడంతో కొంచెం ఆయన పోయిండేమనేది మా ఆలోచన అనిపిస్తున్నది సార్. అట్లాగనే రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు మీ గ్రామ ప్రజలకు? గ్రామ ప్రజలకు సూచనలు ఏమున్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే చేయగలుగుతుంది, అన్నిటికీ బాగుంటుందనే ఆలోచన మాత్రం ఊర్లలో చాలా వరకు సార్. అట్లాగే సార్, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటారు, దీనిపైన సార్? ఇక అది అధిష్టానం చూసుకుంటుంది కానీ జనంలో ప్రజలం అనేది మేము చెప్పేది అయితే కాదు. అది అట్లానే సార్, మీరు గ్రామశాఖ అధ్యక్షుడు ఉండి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు సార్ మీ గ్రామంలో? ఇప్పుడు సర్పంచ్ పాలన లేదు, అట్లాగనే మా అధికారుల పాలన ఉంది, కార్యదర్శి ఏ విధంగా ఉంది సార్? ఇక వాళ్ళు చేసేటివన్నీ శాతనైన కాడికి అటో ఇటో చేసుకుంటూ వస్తున్నారు. కానీ పైనుంచి ఫండ్స్ రాక ఎక్కడిదక్కడ ఆగింది. జనానికి కొంచెం ఇబ్బందులతో నడుస్తుంది అనేది అయితే అర్థమైపోతుంది. అట్లాగనే సార్, రానున్న స్థానిక ఎన్నికల్లో డబ్బు మద్యం ఏరులై పారుతుంది. అది బీఆర్ఎస్ పాలనలో ఎక్కువ మద్యానికి యువత అలవాటు పడరని చెప్పేసి కొంతమంది వాదన సార్. కానీ డబ్బులు వారింది ఇప్పటిదాకా 10 సంవత్సరాలు చేసిండు. ఈయన పక్కకు తోవ పెట్టియాలి. ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం రావాలి, ఇంద్రమ్మ ప్రభుత్వం రావాలని చెప్పి నమ్మి ఓట్లేసినందుకు ఈరోజు ఈ సంవత్సరంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ నష్టపోయినరు, ఆగపోయినరు అనేది అర్థమైపోతుంది. అది చిన్నపిల్లల కాడికి వెళ్ళి కూడా అర్థమైపోయింది సార్. బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు అసలు తేడా ఏంది సార్? తేడా ఏంటంటే పెద్దగా ఇప్పుడు ఈ లీడర్లే వాళ్ళకు పడక వాళ్ళకు కరెక్ట్ పొందుబాటు లేకనే వాళ్ళ స్థానాన్ని వాళ్ళు పొందించుకోలేకనే ఈ రకంగా చేస్తురేమో అనేది మాకు అర్థమవుతుంది. వాళ్ళ అధిష్టానం మిమ్మల్ని గుర్తించి సర్పంచ్గా అవకాశం ఇస్తే మీరు చేస్తారా? చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? సర్పంచ్గా చేయాలనే ఆలోచన కూడా ఉన్నది, చేస్తామనేది. జనం కూడా మమ్మల్ని మాకు సహకరిస్తారనేది కూడా మాకైతే ఫుల్ 100% ఆలోచన ఉంది. ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు సార్? ఊరికి అకెరొచ్చేటివి ఏది ఉన్నా కానీ మండలం లెవెల్లో కానీ ఎమ్మెల్యే త్రూ కానీ పై త్రూ తెచ్చినవి మాత్రం అందరికీ గరీబ్ వాళ్ళకు ఉన్నోళ్ళని లేని వాళ్ళని చూసి ఆ రకంగా చేస్తామనేది మా ఆలోచన ఉంది.